ఏంటిది బిర్యానీ మేకరా? నాట్ ఓన్లీ బిర్యానీ మేకర్, ఇందులో 7 అప్లియన్సెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఒక యోగర్ట్ చేసుకోవచ్చు, మనం ప్రెషర్ కుక్కర్ లాగా వాడుకోవచ్చు, అండ్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఎగ్స్ లాంటివి బాయిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ బిర్యానీ ఉంది, అలాగే పప్పు ఉంది, రైస్ ఉంది, అండ్ మటన్ బిర్యానీ ఇలా ఉన్నాయి కదా. ఇవన్నీ కాకుండా నాకు నచ్చిన వెజిటబుల్ కర్రీ ఏమైనా చేసుకోవాలంటే ఇది మాన్యువల్ ఆప్షన్. సో హీట్ కి ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కానీ తగ్గించుకోవాలన్నా కానీ ఇక్కడ మనకి హై, మీడియం కాకుండా మాన్యువల్ లో కుక్ చేసుకోవచ్చు. నీకోసం బిర్యానీ చేస్తున్నాను కదా, జస్ట్ చికెన్ మ్యారినేట్ చేసి రైస్ కడిగేసి అందులో పెట్టేసి ఫ్రైడ్ ఆనియన్ ఫస్ట్ ఫ్రై చేసుకొని అన్ని పైన వేసేసి బిర్యానీ బటన్ ప్రెస్ చేస్తే చాలు, దానికి అదే కుక్ అవుతుంది అనమాట. సో మీరు చూస్తే చికెన్ పీస్ కూడా చూడండి, అసలు ఏం చేయకముందే అట్లే ఊరికే మొత్తం సపరేట్ అయిపోతుంది. చికెన్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో, ఇది అండ్ టేస్ట్ కూడా ఉంది. అబ్బా, ఏంటి ఇంత మంచి స్మెల్ వస్తుంది? ఏం చేస్తున్నావు? నీకోసమేరా బిర్యానీ. అవునా? కానీ చూస్తే అంత హడావిడి అనిపించట్లేదు. బిర్యానీ అంటే సామాన్ ఇవి ఇవన్నీ ఉంటాయి, ఎంత అంత హడావిడి లేదు. ఇప్పుడు హడావిడి అవసరం లేదు, ఆ డేస్ పోయాయి. ఇప్పుడు మనకి ఇదిగో ఇది చూడు. ఏంటిది బిర్యానీ మేకరా? నాట్ ఓన్లీ బిర్యానీ మేకర్, ఇందులో 7 అప్లియన్సెస్ ఉన్నాయన్నమాట దీంట్లో. సో ఒక యోగర్ట్ చేసుకోవచ్చు, మనం ప్రెషర్ కుక్కర్ లాగా వాడుకోవచ్చు, అండ్ వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఎగ్స్ లాంటివి బాయిల్ చేసుకోవచ్చు. మనకు టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది, అండ్ పవర్ కన్జంప్షన్ కూడా. నార్మల్ గా మనం బిర్యానీ అంటే ఒక పాత్రలో దమ్ వేస్తుంటాం, ఒక పాత్రలో ఏమో మనం రైస్ పెడుతుంటాం, కానీ ఇంత హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. నా కోసం ఒకటి తీసుకురావచ్చు కదరా? నాకు తెలిసి నువ్వు అడుగుతావని, అందుకే నేను ఉన్నప్పుడే నీకు కూడా ఇంకోటి తీసుకున్నాను, నీకు చూపిస్తా అది. సో ఇది హాస్టల్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు కదా ఈజీగా. సో ఈ ప్రోడక్ట్ గురించి నీకు చెప్తాను నేను క్లియర్ గా, ఓకే, ఎట్లా వాడాలి ఏంటి అనేది. సో నీకోసం తీసుకున్నాను ప్రత్యూష, ఇది నా గిఫ్ట్ నీ బర్త్డేకి. సో ఏంటిది అంటే ఎవరి ప్రోడక్ట్, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, ఏంటి దీని గురించి చెప్పవా? ఇది ఆర్టెక్ కంపెనీ వాళ్ళదనమాట. దీనికి కూడా 1 year వారంటీ ఉంది, అండ్ ISO సర్టిఫైడ్ ప్రెషర్ కుక్కర్ కమ్ రైస్ కుక్కర్. ఇందులో యోగర్ట్ చేసుకోవచ్చు, ఏమన్నా వెజిటబుల్స్ లాంటివి కూడా బాయిల్ చేసుకోవచ్చు. సో అన్ని అట్ ఏ టైం చేసుకోవచ్చు. పవర్ కూడా చాలా కన్జ్యూమ్ అవుతుంది, మనకి పవర్ సేవ్ అవుతుంది మనకు చాలా. సో అట్ ఏ టైం చేసుకోవడం వల్ల మనకి టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది అన్నమాట. ఈ ఒక్క ప్రోడక్ట్ తో ఎన్ని యూజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది, హాస్టల్లో ఉంటున్నాను కాబట్టి. అందుకే నీకోసం కొన్నాను నేను. అంటే ఇప్పుడు నార్మల్ గా బిర్యానీ అంటే స్టవ్ దగ్గర నిల్చోవాలి, అంటే అడుగంటుతుందేమో, దాన్ని కలపాలి, అవన్నీ చేయాలి. సేమ్ దీని కూడా అలానే ఉంటుందా? అస్సలు ఇప్పుడు చూస్తున్నావు కదా, నువ్వు వచ్చావు కదా, నేను బిర్యానీ అందులో మొత్తం మ్యారినేట్ చేసేసి రైస్ వేసి పెట్టేశాను అంతే. సో దానికి అదే మనకు బిర్యానీ బటన్ ఉంటుంది అనమాట. ఆ బటన్ ప్రెస్ చేస్తే దానికి ఎంత హీట్ కావాలో అంత తీసుకొని దాని ఇట్ సెల్ఫ్ ఇట్ కుక్స్ అయిపోతుందా? యా. వావ్, ఈ యొక్క ఆప్షన్ ఉంటే చాలా బెస్ట్ అన్నమాట. అంటే మనం మార్నింగ్ ఆఫీసెస్ కి వెళ్తున్నప్పుడు కూడా మనం ఫుడ్ అలా ప్రిపేర్ చేసేసి రెడీ అయిపోయేసి మళ్ళీ బాక్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. నేను నీకు ఇంకా చాలా ఆప్షన్స్ చెప్పాలి, అదొక్కటే కాదు. ఇందాక నువ్వు అడుగుతున్నావు కదా, ఇప్పుడు నీకు ఈవినింగ్ ఆఫీస్ నుంచి వస్తావు కదా, చాలా టైర్డ్ అయిపోతావు. సో అప్పుడు నీకు కుక్ చేసుకోవాలంటే ఓపిక ఉండదు, బయట ఫుడ్ తింటావు. వాళ్ళు ఊరికే రెగ్యులర్ గా అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ స్పాయిల్ అవుతా ఉంటది. సో నువ్వు వెళ్ళేటప్పుడే కొంచెం రైస్ పెట్టేసి ఈవినింగ్ నువ్వు వచ్చేసరికి 5 o'clock ఆ టైంకి నువ్వు కుక్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు అనుకో. సో 5 hours టైమింగ్ మనం అందులో పెట్టేసి మనం 5 hours బటన్ నొక్కితే చాలు. సో ఆ 5 hours తర్వాత అది కుక్ అవుతుంది అనమాట. ఇది అల్యూమినియం కాదు, ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. ఇందులో నీకు అదే ఇవన్నీ వస్తాయనే, ఇవన్నీ ఉంటాయి, నువ్వు కుక్ చేసుకుంటావు, మంచి హెల్దీ ఫుడ్ తినాలని నీకు ఇది గిఫ్ట్ ఇస్తున్నాను. నువ్వు ఇడ్లీ చేసుకోవచ్చు, ఇడ్లీ పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద రైస్ పెట్టుకోవాలన్నమాట. ఒకవేళ నువ్వు రైస్ వండుకోవాలనుకుంటున్నావు అనుకో, రైస్ పెట్టుకొని ఏవైనా వెజిటబుల్స్ బాయిల్ చేసుకోవాలనుకుంటున్నావు, లేకపోతే పప్పు చేసుకోవాలనుకుంటున్నావు అనుకో, సో ఇది పెట్టేసి ఇక్కడ పప్పు కడిగేసుకొని బౌల్లో మనం పప్పు పెట్టి వాటర్ పోసుకొని పప్పు పెట్టావనుకో, అవి రెండు అట్ ఏ టైం నీకు పప్పు అవుతుంది, కింద రైస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి అన్ని బటన్స్ ఇచ్చారు చూడు. ఇగో ఇది స్టార్ట్ బటన్. ఇందులో మనకి రైస్ కి
అది ఓకే. రైస్ బటన్ నాకు వత్తామనుకో ఒక రైస్ డౌట్. ఇప్పుడు ఏంటంటే నువ్వు చెప్పావు. అట్ ఎ టైమ్ 2 ఐటెమ్స్ మనం కుక్ చేసుకోవచ్చని. బాటమ్‌లో ఏమో రైస్, పైన పప్పు అని చెప్పావు. బట్ ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉండిద్ది. పప్పు లేదంటే రైస్. బట్ ఎలా అప్పుడు ఏది ఆన్ చేయాలి? మనం కింద ఏ ఐటెం పెడతామో దానికి కావాల్సిన బటన్ ప్రెస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఓహ్! రైస్ పెట్టాం కదా, రైస్ బటన్ ప్రెస్ చేసినాం అనుకో పైనున్న స్టీమ్‌తో మనకు పైనున్న దాల్ బాయిల్ అవుతుంది కదా. హ్మ్. సో నో నీడ్ టు థింక్ అబౌట్ పైనున్న దాని గురించి మనం ఓకే. అంటే మనకి మెయిన్ బాటమ్‌లో జస్ట్ ఉన్న ఐటెమ్‌కి బాటంలో ఉన్న సంబంధించింది ఆన్ చేయాలి. ఓహ్! దాని సో ఇప్పుడు ఎలాంటి ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? ఇందులో చూడు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. రైస్ ఆప్షన్, బిర్యానీ ఆప్షన్. నీకోసం బిర్యానీ చేస్తున్నాను కదా, జస్ట్ నేను చికెన్ మ్యారినేట్ చేసి రైస్ కడిగేసి అందులో పెట్టేసి హ్మ్. ఫ్రైడ్ ఆనియన్ ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత అన్ని పైన వేసేసి ఆ, బిర్యానీ బటన్ ప్రెస్ చేస్తే చాలు, దానికి అదే కుక్ అవుతుంది అనమాట. ఓహ్! అంటే ఈవెన్ మనం ఆనియన్స్ కూడా అందులోనే ఫ్రై చేసుకోవచ్చా? మనకి ఈ బిర్యానీ అంటే 4-5 బౌల్స్ యూజ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటే బౌల్‌లో నువ్వు అందులోనే ఆయిల్ యేసుకొని వావ్! ఆనియన్ ఫ్రై చేసుకోవచ్చు. హ్మ్. అండ్ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో యేసి, హ్మ్. కడిగిన బియ్యం అందులో పెట్టేసి, పైన గార్నిష్ వేసుకొని పెట్టేసుకుంటే బిర్యానీ అవుతుందనమాట. వావ్! అంటే దీంతోనే మనకింకా వేరే వేరే బౌల్స్ అన్నీ ఎక్కువ అవసరం ఉండదు. అవసరం అండ్ ఉండదు. ఎక్కువ టైం ఏం మనం అవసరం ఎక్కడ ఉండదు. స్టవ్ దగ్గర నిల్చోవాల్సిన పని కూడా ఉండదు. అస్సలు లేదు. ఓకే. మనకు టైం ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ అయినా కానీ, హ్మ్. సింగిల్‌గా ఉన్నవాళ్ళు, హాస్టల్స్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం వాళ్ళు స్పెండ్ చెయ్యలేరు. యెస్. ఎందుకంటే చాలా టైమ్ టేకింగ్, వాళ్ళకి ఆఫీస్‌కి లేట్ అవుతుంది. హ్మ్. ఆహ్, అండ్ టైంకి హడావిడిలో మంచి టేస్ట్ కూడా రాదు. టేస్ట్ కూడా రాదు. హ్మ్. ఇందులో ప్రెషర్‌తో కుక్ అవుతుంది. హ్మ్. అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కాబట్టి సో అది హెల్తీ కూడా. హ్మ్. అండ్ ప్రెషర్‌తో కుక్ అవుతుంది కాబట్టి అది మంచిది కూడా, మనకి ఓకే. హెల్త్‌కి కూడా చాలా సో, మంచిది. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ బిర్యానీ ఉంది, అలాగే పప్పు ఉంది, రైస్ ఉంది, హ్మ్. అండ్ మటన్ బిర్యానీ ఇలా ఉన్నాయి కదా! హ్మ్. ఇవన్నీ కాకుండా సో, ఆటోమేటిక్‌గా మనం ప్రెస్ చేస్తే టైమ్ వస్తుంది. అలా హ్మ్. కాకుండా నాకు నచ్చిన ఐటెమ్. సో, హ్మ్. ఇఫ్ ఇన్ కేస్ నాకు నచ్చింది ఏమైనా నేను వెజిటబుల్ కర్రీ చేసుకోవాలి. ఏమైనా చేసుకోవాలంటే ఇది మాన్యువల్ ఆప్షన్. నీకు ఓహ్! చూపిస్తాను ఇక్కడ. మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. సో, హ్మ్. నువ్వు ఇందులో ఏమైనా కర్రీ చేసుకోవాలి అని అనుకుంటే అందులో ఆయిల్ ఏసి కుక్ చేస్తావు కదా. హ్మ్. సో, హీట్‌కి ఇంక్రీజ్ చేసుకోవాలన్నా కానీ, తగ్గించుకోవాలన్నా కానీ ఇక్కడ మనకి హై, మీడియం, ఓహ్! లో ఇక్కడొచ్చిన బటన్స్ ఉన్నాయి ఆప్షన్సే చూడండి. కాకుండా మాన్యువల్‌లో మాన్యువల్ నాకెంత కూడా కుక్ నచ్చింది చేసుకోవచ్చు. ఓహ్! ఈ ఆప్షన్ కూడా ఉందా? వావ్! హ్మ్. సో ఇందులో యోగర్ట్ కూడా చేసుకోవచ్చు తెలుసా? ఓహ్! ఆ! ఓకే. సో, ఇప్పుడు దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసావు ఏవే ఆప్షన్స్ ఉన్నాయని. సో, హ్మ్. ఐటెమ్ ఎలా కుక్ చేసుకోవాలో కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తావా? అంటే ఏ ఐటెమ్ ఎలా కుక్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇది 18 ప్రోగ్రామ్స్ ఇందులో కంప్యూటరైజ్ చేసి పెట్టారన్నమాట. ఓహ్! ఆహా! 18 ఐటెమ్స్. ఆ! ఇందులో నీకు కనిపిస్తూ ఉన్నాయా? రైస్, బిర్యానీ, హ్మ్. హ్మ్. ఇడ్లీ, మటన్, చికెన్, మిల్లెట్స్, ఇవి కాకుండా ఇవేమో డైరెక్ట్ మనకి ఈ బటన్స్ నొక్కితే హ్మ్. ఫస్ట్ కొంచెం ఇది హీట్ అవ్వడానికి టైం పడుతుందనమాట. ఓహ్! సో, ఓహ్! ఆ తర్వాత ప్రెషర్ జనరేట్ అవుతుంది కదా, దాంతోనే ఏదైతే మనం ఐటెమ్ ఏస్తామో అది కుక్ అవుతుందనమాట. ఇక్కడ సో, నుంచి ఇప్పుడు స్టార్ట్. రైస్ కుక్ చేసుకోవాలనుకో, ఓకే. ఫస్ట్ మనము రైస్ బటన్ నొక్కినాక కొంచెం ఫస్ట్ ప్రెషర్ బిల్డ్ అవుతుందన్నమాట. హీట్ ఎక్కుతుంది. ఆ హ్మ్. తర్వాత ప్రెషర్ బిల్డ్ అవుతుంది. హ్మ్. ఆ తర్వాత రైస్ కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. హ్మ్. అది హీట్ ఎక్కినాక మనకి పవర్ గూడా చాలా తక్కువ తీసుకుంటుందన్నమాట. ఓకే. అంటే ఆ సో, ప్రెషర్‌తోనే మొత్తం అది కుక్ చేసుకుంటుంది. చేసుకుంటుంది. ఓహ్! ఫస్ట్ P12, P11, 10 అలా వచ్చి ఫైనల్‌గా బీబీ అని వస్తుందన్నమాట. ఓకే. ఏ ఐటెమ్‌కి ఎంత టైం పడుతుందో దాని నుంచి రైస్ ఆల్రెడీ అయ్యే కొద్దీ మనకి టైం తగ్గుతూ వస్తుంది. టైం తగ్గుతూ ఫైనల్ వస్తుంది. ఓకే. హ్మ్. స్టార్టింగ్‌లో కొంచెం హీట్ తీసుకుంటుంది గానీ, అప్పుడు టైం పడుతుంది. ఆఫ్టర్ దట్ ఆ ప్రెషర్‌తోనే హ్మ్. మనకి ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. ఓకే. హ్మ్. నైస్. సో, నువ్వు 4 అవర్స్ తర్వాత రైస్ పెట్టుకోవాలి. రైస్ కుక్ చేసుకోవాలి. నువ్వొచ్చేసరికి వేడి వేడిగా ఉండాలి అని అనుకున్నావనుకో, ఇక్కడ డిలే స్టార్ట్ బటన్ ఉంది. హ్మ్. ఈ బటన్ ప్రెస్ చేస్తే టైం మన సెట్ టైమ్ సెట్ చేసుకోవచ్చు. చేసుకుంటే 4 అవర్స్ ఓకే. తర్వాతే కుక్ అవుతదనమాట. సో, అంటే ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళడానికి ఒక 5 అవర్స్ పడుతుంది. హ్మ్. ఆ 5 అవర్స్‌లో ఇంటికెళ్ళగా నాకు వేడి వేడి రైస్ కావాలి అనుకుంటే, ఆల్రెడీ ఆ 5 అవర్స్ సెట్ చేసేసి వెళ్తే మనకి ఆ! 5 అవర్స్ తర్వాత రైస్ కుక్ యాహ్! అయిపోతుంది. 1 వావ్! అవర్ అయినా, 2 అవర్ అయినా, ఎన్ని అవర్స్ అని మనకు టైమ్ సెట్ చేసుకోవడానికి టైమర్ కూడా ఓకే. ఉందన్నమాట. అంటే మన టైం పెట్టుకోవడానికి, తగ్గించడానికైనా టైం టైమర్ ఉంటుంది. ఉంది. అలాగే నేనిక్కడ చూసాను కీప్ వార్మింగ్ కూడా ఉందనుకుంటా. యాహ్! అంటే కీప్ వార్మ్ లైక్ ఆహ్, మనకి జనరల్‌గా వేడి వస్తుంది. చేసుకోవడానికి ఆ! రైస్ వేడి వేడిగా తినడానికి అప్పుడే వార్మ్ చేసుకొని తినొచ్చు. వార్మ్ చేసుకోవచ్చు. వావ్! ఈ రీసెంట్ టైమ్స్‌లో గర్ల్స్‌కి ఇవ్వడానికి గిఫ్ట్స్ చాలా గిఫ్ట్స్ ఉంటాయి. లైక్ శారీస్ కావచ్చు, డ్రెసెస్ కావచ్చు. మెన్స్‌కి, బ్యాచిలర్స్‌కి ఏం గిఫ్ట్స్ ఇవ్వాలా అని చాలా మంది డైనమాలో ఉంటారు కదా! నాకు యాహ్! తెలిసి ఇది పర్ఫెక్ట్ గిఫ్ట్ అనుకుంటా. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే అన్ని ఐటెమ్స్‌కి మనకి ఈజీగా యూజ్ అవుతుంది.
సో మనకు ఎవరైనా మీరు కూడా గిఫ్ట్ ఇవ్వాలి అనుకునే వాళ్ళకైతే ఇది మాత్రం పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్తాను. ఎందుకంటే అన్ని ఐటమ్స్ మనం కుక్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కి ముఖ్యంగా బాగా యూజ్ అవుతుంది. ఇది వాళ్ళకి ఒక విధంగా టైం సేవ్ అవుతుంది. మ్మ్. వాళ్ళు హాస్టల్స్ లో ఉంటారు, రూమ్స్ లలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పవర్ కూడా సేవ్ అవుతుంది. సో మ్మ్. ఈ విధంగా అండ్ అట్ ఏ టైం 2 ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ బాయిల్ చేసుకోవచ్చు, ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు, పైన కింద రైస్ పెట్టుకోవచ్చు. సో మ్మ్. ఇంటి ఫుడ్ తినొచ్చు అన్నమాట వాళ్ళు. ఎస్. సో ఈవెన్ బ్రేక్ఫాస్ట్ లంచే కాకుండా ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇందులో మోమోస్ కూడా కుక్ చేసుకోవచ్చు అనుకుంటాను యా కదా. మోమోస్ కుక్ చేసుకోవచ్చు, యోగర్ట్ కుక్ స్టీమ్ చేసుకోవచ్చు, యోగర్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకు ఇడ్లీ ఇడ్లీ పాత్ర కూడా ఇచ్చారు. సో ఇడ్లీలు కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇడ్లీ పాత్ర కూడా ఆల్రెడీ ఇచ్చేసారు వీళ్ళే. బిర్యానీ రెడీ అయిపోయింది ప్రత్యూష. ఎస్. ఒకవేళ నువ్వు కొంచెం లేట్ గా తినాలి అని అనుకున్నావు అనుకో, ఇలా వదిలేసి సరిపోతుంది. ఇప్పుడు కొంచెం స్టీమ్ ఉంటుంది అనమాట. కొంచెం చూడు, నువ్వు ఒకసారి కుక్కర్ చూస్తే అవును. కొంచెం కూడా స్టీమ్ బయటికి రాలి. ఆ స్టీమ్ తోటే కుక్ అవుతుంది కాబట్టి ఫుల్ టేస్టీగా కూడా ఉంటది. సో విజిల్ ఉంది మనకి ఇక్కడ. ఇది కొంచెం ఇప్పుడే తినాలి. నీకు ఆకలిస్తుందా? ఎస్. అయితే విజిల్ తీసేద్దాము. ఓకే. దీనిపైన పెట్టాలన్నమాట ఇది. సో ఇది ఎలక్ట్రిక్ ఐటమ్స్ అనేసరికి చాలా మంది భయపడుతూ ఉంటారు. సో అట్లా వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది BIS సర్టిఫైడ్ అండి, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సర్టిఫైడ్ అండి ఇది. సో కనుక ఎలక్ట్రిక్ ఐటమ్స్ అంటే మీరు చాలా మంది వరి అవుతూ ఉంటారు. అలా వరి అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మిడిల్ లో మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే ఎలా సర్వీసింగ్ సెంటర్స్ అట్లా ఏమైనా ఉంటాయా? ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ పర్చేస్ చేస్తున్నాము, అక్కడ మనకి సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వారంటీ ఉందా మరి? 1 year వారంటీ. అంటే ఈజీగా కళ్ళు మూసుకొని నమ్మేయచ్చు అనమాట. అంటే మీకు సర్టిఫైడ్ ఉంది, అలాగే మనకి ఏమైనా సర్వీస్ ప్రాబ్లమ్స్ ఉంటే 1 year వరకు వారంటీ కూడా ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. మరి ఎంత వరకు మనం కుక్ చేసుకోవచ్చు? ఎంత క్వాంటిటీ వరకు? 6 liters కెపాసిటీ దీనిది. 6 liters ఉందా? అండ్ ఈజీగా మనకి ఇది ఉండడం వల్ల ఈజీగా క్యారీ చేయొచ్చు కదా. అంటే ఎక్కడైనా బయటికి కూడా తీసుకొని పోవచ్చు మనం. ఇప్పుడు బిర్యానీకి అన్ని పెట్టుకున్నాము, మనకు వేడి వేడిగా కావాలి, అక్కడికి వెళ్ళేసరికి కూల్ అయిపోతుంది. సో మనం అన్ని మ్యారినేట్ చేసుకుని రైస్ అందులో వేసుకున్నాం కదా, ఇది ఇలాగే తీసుకొని వెళ్ళి మనం ఎక్కడికి వెళ్తున్నాం అక్కడ మనం అక్కడ కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకొకటి, బిర్యానీ ఇంట్లోనే తినడం కాకుండా మంచి వ్యూని ఎంజాయ్ చేస్తూ తినాలి అంటే ఇంటికి దగ్గరలో అలా అనుకున్నప్పుడు కూడా ఇలా ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసుకొని వెళ్ళి అక్కడ ఆల్రెడీ కుక్ చేసుకుంటూ మనం ఎంజాయ్ చేసి మళ్ళీ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. యా అండ్ ఇంకా మనకి బౌల్స్ కూడా ఇందులో పార్టిషన్ ఇచ్చారు. ఎందుకంటే 2-3 బౌల్స్ మళ్ళీ అవి వాష్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అట్లా కాకుండా ఇది ఒక సింగిల్ బౌల్ ఇచ్చారు అండ్ దానికి పార్టిషన్ ఇచ్చారనమాట. సో మనం 2 ఐటమ్స్ కుక్ చేసుకోవచ్చు. అంటే మెయిన్ గా ఇదే అనమాట. నార్మల్ గా మనకి మార్కెట్ లో దొరికే కుక్కర్స్ కంటే ఇంత డిఫరెంట్ గా ఉంటుంది ఇది. యా కంప్లీట్లీ కదా. సో ప్రెషర్ కూడా అయిపోయినట్టుంది. సో ఓపెన్ చేద్దామా? ప్రెషర్ అయిపోయింది కదా ప్రత్యూష. ఇప్పుడు మనకు చిన్న సౌండ్ వచ్చింది కదా, ఇంక ఇప్పుడు మనం ఓపెన్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో ఓపెన్ చేద్దామా? స్మెల్ అయితే అసలు నిజంగా కడుపు నిండిపోతుంది స్మెల్ ఇస్తుంటేనే. చాలా రైస్ కూడా నీట్ గా కుక్ అయినట్టుంది, మరీ ఓవర్ కుక్ కాకుండా. మనకి ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం ఎలా కుక్ చేసుకోవాలి, రైస్ మెత్తగా కావాలా లేకపోతే. బిర్యానీ అంటే ఇలా రైస్ చూస్తుంటే బాగా కనిపిస్తేనే బాగుంటుంది కదా. చూడు రైస్ ఎంత బాగా బాయిల్ అయిందో. అంటే ఎలా వాటర్ ఎలా వేసుకోవాలి ఇందులో? అంటే 1 cup రైస్ కి 1 cup వాటర్ సరిపోతుందా? సరిపోతుంది. ఎందుకంటే చికెన్ ఇక్కడ మనం అట్లాగే వేసాం కదా, వాటిలోంచి కూడా వాటర్ వస్తుంది కదా, వాటర్ తక్కువగా పోసుకోవాలన్నమాట. 1 cup రైస్ కి 1 cup ఆఫ్ వాటర్ సరిపోతుంది. సో నీ కోసం లెగ్ పీస్. సో మొత్తం అంటే మనం అక్కడక్కడ పీస్ రైస్ అట్లా వేసినప్పటికీ రైస్ మొత్తం బాగా కుక్ అయింది కదా. ఈవెన్ చికెన్ కూడా చూస్తే ఇక్కడ ఎంత బాగా బాయిల్ అయింది చూడు. స్టీమ్ కొంచెం కూడా బయటికి పోలేదు కదా, ఇక్కడ మనకి స్టీమ్ పోలేదు బయటికి. ఆ స్టీమ్ తోనే కుక్ అయింది. టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది కాబట్టి ఇంకా మనం వేరే బౌల్స్ లో వండిన బిర్యానీ కన్నా కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాట్ ఓన్లీ బిర్యానీ, నువ్వు ఏది వండినా కానీ. సో మీరు చూస్తే చికెన్ పీస్ కూడా చూడండి, అసలు ఏం చేయకముందే అట్లే ఊరికే
మొత్తం సపరేట్ అయిపోతుంది. యాక్చువల్లీ డాక్టర్స్ కూడా ఏదైనా మనం కుక్ చేసుకున్నప్పుడు స్టీమ్ అనేది బయటికి పోవద్దు అంటారు, ఎందుకంటే దాంట్లోనే మనకు అన్ని ప్రోటీన్స్ మినరల్స్ ఉంటాయి. సో అట్లా మనం మాత్రం కుక్ చేసుకోము, ఎందుకంటే మనం స్టవ్ మీద వండుతాం కాబట్టి అవన్నీ పోతాయి. కానీ ఇందులో ఉంటే మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే హెల్దీ ఫుడ్ తింటాం. మనకి వెజిటేబుల్స్ లో కానీ దేంట్లో ఉన్న ప్రోటీన్స్ మినరల్స్ బయటికి పోవు, అది మనకు దీంతో ఉన్న అడ్వాంటేజ్. హెల్దీ ఫుడ్ తింటాం మనం. ఓకే, సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం. బాగా వేడివేడిగా ఉంది, స్మెల్ అయితే చాలా టెంప్టింగ్ గా ఉంది. మీకు కూడా బాగా నోరు ఊడుతుంది నాకు అనిపిస్తుంది. సో టేస్ట్ ఎలా చూసి చెప్తాం. సీరియస్లీ రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయింది. అండ్ మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మీడియం రేంజ్ లో చాలా బాగుంది. పీస్ కూడా బాగా సాఫ్ట్ గా ఉంది కదా. అదే చెప్తున్నాను కదా, మొత్తం స్టీమ్ తో కుక్ అవుతుంది అనమాట, కొంచెం కూడా స్టీమ్ బయటికి వెళ్ళదు. సో బిర్యానీ అయితే చాలా చాలా టేస్టీగా అయిందండి. మనం ఇందులో మ్యారినేట్ చేసినప్పుడు చికెన్ కొంచెం మనము బయట బౌల్స్ లో అయితే కొంచెం మనం కుక్ చేస్తాము, అలా కుక్ చేయకుండానే నేను వేశాను. కానీ చికెన్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో ఇది, అండ్ టేస్ట్ కూడా ఉంది. ఇందులో కుక్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్టీమ్ అస్సలు బయటికి వెళ్ళదు, స్టీమ్ బయటికి వెళ్ళకుండా అందులోనే ఉంటుంది. అండ్ ఆ స్మెల్, దాని ఫ్లేవర్ అన్ని ఉంటాయి కాబట్టి ఫుడ్ టేస్టీగా ఉంటుంది, అండ్ అది హెల్దీ కూడా. అండ్ ఇంకొకటి, మనం నార్మల్గా బిర్యానీ అంటే 70% రైస్ని అలాగే 70% చికెన్ని ఉడికించి మనం బిర్యానీ చేసుకుంటాం. బట్ ఇందులో మొత్తం కూడా రాని వేశారు కదా, ఈవెన్ రైస్ కావచ్చు చికెన్ కావచ్చు. అయినా అన్ని అంటే చికెన్ ఎంత పర్ఫెక్ట్గా ఉడకాలో అంతే పర్ఫెక్ట్గా ఉడికింది, రైస్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. చూస్తే మాత్రం చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా వేరే లెవెల్లో ఉందని చెప్పచ్చు. సో నా కోసం అయితే ఇంత మంచి గిఫ్ట్ ఉదయ్ నాకు గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో మీరు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకుంటే ఇది తప్పకుండా ఇవ్వండి, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీకోసం మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో లేదు మేము కాల్లో మాట్లాడి దీని గురించి ఇంకా ఎలా కుక్ చేసుకోవాలి, దీని గురించి ఎలా అంటే సెట్ చేసుకోవడం ఎలా, ఇలాంటి డౌట్స్ ఉంటే కూడా మీకు ఒక పేపర్ వస్తుంది, అందులో మీకు మెనూ వస్తుంది, అందులో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. లేదా డైరెక్ట్ గా కూడా మీరు మాట్లాడాలి అనుకుంటే మీరు ఆర్డర్ చేయడం కోసం కాల్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనకి సర్వీస్ అవైలబుల్ ఉంది, 1 year వారంటీ కూడా ఉంది. సో మరెందుకు ఆలస్యం, ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.